వాళ్ళందరూ మూడోసారి అవకాశం ఇయ్యండి, కేసీఆర్కు మూడోసారి అవకాశం ఇయ్యండి అని అడుగుతారు తండ్రి, కొడుకులు, బిడ్డ, అల్లుడు అందరు. నేను టీఆర్ఎస్ వాడు ఎదురు పడితే ఎందుకని మూడోసారి అడుగుతారు అంటే ఇక ఏం చెప్పాలన్నా, 2 సార్లు ఇస్తే కొడుకును, బిడ్డను, అల్లుడిని అందరినీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు, మూడోసారి ఇస్తే మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసుడా, 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీకేం పథకాలు వచ్చింది? నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్. అందుకే మూడోసారి అడుగుతుండు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 1,00,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 1,00,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు. ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి. ఇవాళ ఏది మిగల్చాడు? ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు. ఈ దేశం ఇక వాళ్ళని భరించొద్దు.